ఈ నెల దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరైనా. చాలండి. ఎవరండి మన దేవుడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మనము ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందాము. ఎలా పట్టుకోవాలటండి? నిశ్చయముగా పట్టుకోవాలంట. దీని కొరకు చిన్న ప్రేయర్ చేసి మనం ముందుకెళ్దామండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు దేవా తండ్రి. అవునయ్యా, నువ్వైతే నమ్మదగిన దేవుడు దేవా తండ్రి. అయ్యా, ఏ విధంగా మేము నిరీక్షణ ఉంచితండి, ఏ విధంగా నమ్మితే తండ్రి, ఏ విధంగా విశ్వాసం ఉంచితే తండ్రి ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరుతుందో తండ్రి, మాతో సూటిగా మాట్లాడండి దేవా తండ్రి. అయ్యా, వినగలిగే చెవులను దేవా తండ్రి, గ్రహించే హృదయాన్ని తండ్రి, వాక్యములోంచి నిన్ను చూడగలిగే మనోనేత్రాన్ని తండ్రి మాకు దయచేయమని తండ్రి, నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి. అయ్యా, నీ స్వరాన్ని వినిపింపచేస్తండి, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదండి. మనం ఎవరమో చూద్దామండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనము. చాలండి. ఎవరండి మనం? నమ్మదగని వారం. ఏ విషయంలోనే మనల్ని నమ్మడానికి కుదరదు. ఎందుకంటే అందుకే దేవుడు ముందే చెప్తున్నారు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు కూడా ఎవరండి? మనుషులే. అంటే సహాయం చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, మరిచిపోవచ్చు, వాళ్ళు ఆ స్థితిలో ఉండకపోవచ్చు, ఏదైనా మాట ఇచ్చి తప్పిపోవచ్చు. అప్పుడు మనము అనవసరంగా నమ్మాను, మోసపోయామని బాధపడతాం. కాబట్టి దేవుడు ముందేం చెప్తున్నారు? వాళ్ళని నమ్మకండి, నేను నమ్మదగిన దేవుడను. నేను ఎవరిని? నమ్మదగిన దేవుడని. కాబట్టి మీరు నన్ను నమ్మండి, మనుషుల్ని నమ్మొద్దు అని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నారు. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. చాలమ్మా. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడాను. మనము ఎవరిని నమ్ముతున్నామో అది మనకి తెలిసి ఉంటే మనము సిగ్గుపడం. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు ఎవరండి? నమ్మదగిన దేవుడు, సర్వశక్తిగల దేవుడు. ఎవరండి ఆయన? సర్వశక్తిగల దేవుడు. ప్రతి విషయమందు కూడా ఆయన శక్తి కలిగిన దేవుడు, అన్ని విషయాల శక్తి కలిగిన దేవుడు కనుక మనం ఏ విషయంలో ఆయన మీద ఆధారపడినా, ఏ విషయంలో ఆయన నమ్ముకున్నా మనము సిగ్గుపడము. కాబట్టి మనము ఎవరిని నమ్ముకుంటున్నామో, మనము ఎవరి మీద ఆధారపడి ఉన్నామో అన్నది మనకి తెలిస్తే చాలు, మనము సిగ్గుపడము. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడునని రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్ముతున్నారండి? నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కాపాడతారు అని. నేను ఏ సమస్యను ఆయన చేతులకు అప్పగించానో, ఏ బాధను ఆయన చేతులకు అప్పగించానో, ఏ కార్యాన్ని నేను ఆయన చేతులకు అప్పగించానో అందులో నుంచి ఆయన విడుదలిస్తారని, కార్యము చేస్తారని, నన్ను సిగ్గుపరచరని నేను రూఢిగా నమ్ముచున్నాను. నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. ఈ నమ్మిక మనకుంటే మనము ఏ విషయంలోనూ కూడా మనము సిగ్గుపడము.
ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా మనము ఆయన సర్వశక్తి గల దేవుడని మనము నమ్మిక ఉంచితే చాలు, మనము ఏ కార్యమైనా సరే మనం పొందుకుంటాము, మనము సిగ్గుపడము. అయితే దేవుడు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఏ విధంగా మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఆయన ఏ విధంగా మనల్ని పరీక్షిస్తూ ఉన్నారు, ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు, ఆయన ఏమి నేర్పించబోతూ ఉన్నారు, మనం ఏ విధంగా ఆయన యందు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఇలా కొన్ని విషయాలు ఒకటిగా చాలా త్వరగానే చూద్దాం. రోమ 5:3 చదవండి. చాలండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి చేయను. మనకి శ్రమ వస్తే ఏం రావాలండి? ఓర్పు రావాలి. శ్రమ వచ్చిందనుకోండి ఇంకా చూసుకోండి, ఉన్న ఓపిక కూడా పోతుంది, ఉన్న సహనం కూడా పోతుంది మనకి. నాకే రావాలా, నాకే ఎందుకు ఇలా వచ్చింది, నేనేం చేశాను, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఉన్న సహనాన్ని కూడా పోగొట్టేసుకుంటాం, ఉన్న ఓర్పును కూడా మనం పోగొట్టేసుకుంటాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందండి? శ్రమ వస్తే ఏం రావాలి? ఓర్పు రావాలి. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షను. ఓర్పు ఉందా, ఎంతవరకు ఉంది అని దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేస్తారండి? నువ్వు ఎంతవరకు నాలో నిలబడతావు, నా మీద నీకు ఎంత నమ్మిక ఉంది, ఎంత విశ్వాసం ఉంది అని దేవుడు ఏం చేస్తారు? వెంటనే పరీక్ష పెడతారు. పరీక్ష నిరీక్షణను కలిగొచ్చేయును. పరీక్ష ఏం చేస్తుందండి? నిరీక్షణ కలిగించేస్తుంది. పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనకేముండాలండి? నిరీక్షణ రావాలి. ఏమని? నా దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యము చేస్తారు, ఆయన ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది, నేను దేవుని కొరకు మంచి సాక్షిగా నిలబడతాను అని మనకేం చేయాలండి? నిరీక్షణ రావాలి మనలో. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగొచ్చేయను. ఆ నిరీక్షణ ఏం చేస్తుందండి? సిగ్గుపరచదు. నిరీక్షణ అంటే ఏంటి? విశ్వాసం అన్నది, నిరీక్షణ అన్నది విశ్వాసం యొక్క నిజ స్వరూపం అంట. దేవుడు నా తండ్రిని స్వస్థపరిచాడు, నా కుటుంబము కట్టబడింది, నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడ్డది, నా నింద దీవెనగా మారింది, నా అవమానము ఘనతగా మారింది, నా కుటుంబం మీద నా కాడి విరిగిపోయింది అని మనం నిరీక్షించామనుకోండి, ఇంకా మనం పొందుకోలే, ఇందులో ఏది కూడా మనం పొందుకోలేదు, కానీ దేవుడు ఇచ్చారు అని నమ్ముతా ఉన్నాం. అదే ఏంటట? విశ్వాసము యొక్క నిజ స్వరూపము. మనము దేవుడు చేశారు అని విశ్వసిస్తూ ఉంటాము, దాని యొక్క నిజ స్వరూపం ఎప్పుడు? నిరీక్షణ ఉన్నప్పుడు. ఎప్పుడైతే నా దేవుడు నాకు ఇచ్చాడు అని మనం విశ్వాసం ఉంచుతామో ఆ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. అయ్యో, నా కుమార్తె ఇంత నమ్మకం పెట్టుకుంది నా మీద, ఇంతగా నా మీద ఆధారపడి ఉంది, నేను ఏదేమైనా నా కుమార్తెను సిగ్గుపరచకూడదు, నా కుమార్తె నేను ఏ విషయంలోనే సిగ్గుపరచకూడదు, నా కుమారుని నేను ఏ విషయంలోనే సిగ్గుపరచకూడదు. ఎందుకంటే నా కుమారుడు నన్నే నమ్మి ఉన్నాడు, నా మీద ఆధారపడి ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, పరీక్షకి నిలబడి ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి నేను సిగ్గుపరచకూడదు అని దేవుడు ఏం చేస్తారండి? మన పక్షముగా ఉండి కార్యం చేస్తాడు. దేవుడు ఏం చెయ్యాలని అడుగుతున్నాము, ఏది చేశారని నమ్ముతున్నామో, ఏది పొందుకున్నామని నిరీక్షణ కలిగి ఉన్నామో అది తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు విసిగిపోవద్దు. శ్రమ రాదు అని దేవుడు ఎక్కడైనా చెప్పారా? నీకు శ్రమే రాదు అని దేవుడు ఏమైనా చెప్పారా? శ్రమలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు భారము కలిగి ప్రార్థన చేయండి.
అంటే శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటి నుంచి దేవుడు విడుదల ఇస్తారు అని ఒక్క నిరీక్షణ మనకుంటే మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడతాం. దేవుడు మనల్ని సిగ్గుపరచడు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అన్న నిరీక్షణ మనకి ఉండాలి. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. తప్పకుండా మనము కార్యాన్ని పొందుకుంటాము. అయితే దేవుడు ఏ విధంగా మనల్ని శోధనలోంచి తప్పిస్తారు అని మనము చూస్తున్నట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయము 12-13 వచనం చదవండి. చాలండి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పొందుకోవడం ఈజీ అటండి. మనం ప్రార్థన చేసి పొందుకుంటూ ఉంటాం. పిల్లల్ని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనప్పటికీ కూడా ప్రార్థన చేసి మనం పొందుకుంటూ ఉంటాం. రక్షణని పొందుకున్నాము. అయితే ఏది మనము పొందుకున్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమండి. పొందుకోవడం ఈజీయే, దాన్ని కాపాడుకోవడమే కష్టం. కాబట్టి తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు నేను నుంచొని ఉన్నాను, నేను నా ఇష్టం వచ్చిన నుంచున్నాను అనుకోండి, పడతాను. నా 2 కాళ్ళమే బేస్ చేసుకున్నా, లేకపోతే ఒక కాళ్ళమే బేస్ చేసుకున్నా, కరెక్ట్గా బేసే నేను నిలబడితే నేను నిలబడగలుగుతాను. నా ఇష్టం వచ్చిన నిలబడితే నేను పడతాను కదా. కాబట్టి నిలుచున్నవాడు ఎలా నిలబడాలట? పడిపోకుండానట్లు చూసుకోవాలట. అంటే మనం ఏది పొందుకున్నా దాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఏం చెప్తున్నారండి? శోధన రాదన్నారా? రాదని చెప్పారా? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. అంటే శోధన వస్తుంది. ఎవరికి వస్తుందంట? మనుషులకి. సాధారణంగా వచ్చే సమస్యలేవి. మనం ఎలా చూస్తున్నాం అంటే భూతత్వంలో చూస్తున్నాం. ఎలా చూస్తున్నామండి? భూతత్వంలో చూస్తున్నాం. ఏదైనా సరే దగ్గరగా చూస్తే చాలా పెద్దగానే కనబడుతుంది. నా చెయ్యి ఇక్కడ పెట్టుకొని చూస్తే చాలా పెద్దగా, ఇంకేం కనబడదు. ఇక్కడ ఉన్నది నా చెయ్యే నాకు కనబడతా ఉంది. నా చెయ్యి దూరంగా ఉందనుకున్నా అవన్నీ కనబడతాయి. నా చెయ్యి చిన్నగా కనబడుతుంది. మనము ఒక కొండని చూసినప్పుడు కూడా ఆ కొండ దూరంగా ఉంటే చిన్నదే కదా, ఎక్కేచ్చు. పెద్దేముంది కొండ, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ కొండ ఎంత ఎత్తుందో, ఆ ఎన్ని గతుకులు ఉన్నాయో, ఎన్ని రాళ్ళు ఉన్నాయో, ఎంత కష్టమో ఎక్కడము మనకి అక్కడికి వెళ్తేనే కానీ తెలియదు. అంటే ఏదైనా దగ్గరగా చూస్తే పెద్దగానే కనబడుతుంది. మనము కూడా శోధనని పెద్దగా చూస్తున్నాం. కానీ దేవుడు ఏమన్నారు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ సంభవించలేదు. మీరేమైపోతున్నారు? ఆ శోధన చూసి సతమతమైపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, తొందర పడిపోతున్నారు. కానీ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఎవరండి మన దేవుడు? నమ్మదగిన దేవుడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఏమంటున్నారండి దేవుడు? మీరు సహించలేనంత శోధన మీ మీదకి రాదు. మీరు సహింపలేనంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంటే దీని అర్థం ఎవరు శోధిస్తూ ఉన్నారు మనల్ని? ఎవరు శోధిస్తున్నారండి? అపవాది శోధిస్తారు. మన దేవుడి దగ్గర నుంచి మనకి శోధన అయితే రాదండి.
కానీ వస్తుంది. సాధారణంగా మనుషులు కలిగి శోధన వస్తుంది. ఆ శోధన అపవాది నుంచి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఎంటర్ అవుతుంది. శోధన వస్తుంది. అయితే మీరు సహింపలేనంత శోధన అయితే రాదు. శోధింపనియ్యడు అంటే ఆయన మన పక్షముగానే ఉన్నారు. మనం ఎంతగా ఓర్చుకుంటామో, ఎంతగా సహించగలమో, అంతకంటే ఎక్కువగా అపవాది మన శోధిస్తూ ఉంటే మాత్రం దేవుడు ఊరుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరిశోధిస్తాడు. ఏం చేస్తారండి మన దేవుడు? మన హృదయాన్ని పరిశోధించే దేవుడు, మన హృదయ పరిశోధకుడు ఆయన. మనం ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. ఎలా తెలుసుకున్నారు ఆయన? మన హృదయాన్ని పరిశోధించి. మన పరిశోధకుడు ఆయన. అపవాదైతే శోధకుడు. కాబట్టి మనము సహింపలేనంత శోధన అయితే మనకి రానియ్యడు. ఈ లోక తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల మోయలేనంత బరువు మోస్తా ఉంటే హాయిగా కూర్చొని చూస్తామండి. వాళ్ళు ఎక్కడ పడిపోతారో, వాళ్ళకి ఏ చేయి నొప్పు పట్టేస్తుందో. చిన్న చిన్న పిల్లలు, అప్పుడప్పుడే నడుస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు సాధారణంగా ఏదని చెప్తారు. ఎందుకంటే సరదాగా వాడు అలా తిరుగుతూ ఉంటే అది ఇలా తీసిరా, ఆ సెల్ ఇలాగి, ఆ రిమోట్ లేకపోతే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అంటే వాళ్ళు మోయగలిగేంత బరువే. అలానే మనం ఏదో పని చేసుకుంటుంటే అక్కడ ఇంత వాటర్ ట్యాంక్ పట్టుకొని వచ్చేస్తున్నాడు అనుకో, వాటర్ టిన్ వచ్చేస్తున్నాడు అనుకోండి, లాక్కురాని అమ్మ నాకు పని తగ్గిందని తల్లి కూర్చొని చూస్తుందా? వెంటనే పరిగెడుతుంది. ఓపుకున్నా లేకపోయినా ఏ పనిలో ఉన్నా విడిచిపెట్టి తల్లి ఏం చేస్తుంది? పరిగెత్తుకుని వెళ్ళి వాడి చేతిలో ఉన్నది లాగేస్తుంది. మన దేవుడు కూడా అంతే. మనము భరించలేనంత శోధన మన మీదకు వస్తామంటే ఆయన కూర్చుని చూసే దేవుడు కాదు. ఆయన అంత శోధన మన మీదకి రానియ్యరు. అంతేకాకుండా దేవుడు చెప్తారు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగ చేయును. ఏం చేస్తున్నారటండి? మనం సహిస్తూ ఉన్నాము, శోధన వచ్చింది, మరి ఏం చేస్తాం? తప్పదు, భరించాలా. దేవుడే చెప్తున్నారు కదా, సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరేమీ లేదని. మనము సహిస్తూ ఉన్నాము. అయితే దేవుడు ఏం చేస్తున్నారట? శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగ చేయను. ఏ విధంగా మనం ఆ శోధనలోంచి తప్పించుకోవాలి? ఏ విధంగా దేవుడు మనల్ని తప్పిస్తారు? దేవుడు ఏ విధంగా ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తారు? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన మాటను ఆయన విధంగా నెరవేర్చబోతున్నారు అని మనము చూసినట్లయితే 1 కొరింథీ 1:9 చూడండి. 1 కొరింథీ 1:9. చాలండి. ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచారండి దేవుడు మనల్ని? ఎవరితో సహవాసం చేయడానికి? మనకు నచ్చిన విషయాలతోటి, మనకు నచ్చిన మనుషులతోటి, మనకు నచ్చిన పరిస్థితులతోటేనా? కాదండి. ఆయన యొక్క కుమారునితో సహవాసము చేస్తూ ఉంటే అంట దానికి తగిన ప్రతిఫలము ఆయన అనుగ్రహించేది. సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయన కుమారునితో ఎంతగా సహవాసము చేస్తే అంతగా ఆయన దీవించేది, అంతగా విడుదలిచ్చే దేవుడు. ఆయనతో దేవునితో మనము సహవాసము చేస్తామంటే వచ్చిన శోధనలో నుంచి ఎలా తప్పించుకోవాలో ఆయన మార్గాన్ని కలుగ చేస్తూ ఉన్నారు. నువ్వు ఈ విధమైన ప్రయత్నము చెయ్యి, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా నువ్వు ప్రయత్నిస్తే నేను మార్గాలు సరళం చేస్తాను. ఎవరితో సహవాసం చేస్తే మనము దేవుని యొక్క విషయాలు మనకు బయలుపడతాయండి. దేవుడు ఏమన్నారు? నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. తర్వాత రహస్యమైన గూఢమైన సంగతులను నేను మీకు తెలియచేయుచున్నాను. ఎప్పుడు తెలియజేస్తారండి? మనకు నచ్చినట్లు జీవిస్తూ
దేవుణ్ణి పక్కన పెట్టేసినప్పుడు అమ్మ 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 ఇదిగో నువ్వు శ్రమలో ఉన్నావు కదా, నువ్వు ఇలా చెయ్యమ్మా, నేను ఇలా తప్పిస్తానమ్మా అని దేవుడు మాట్లాడతారా? ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా రహస్యమైనవి, గూఢమైన మర్మాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. మన జీవితంలో వచ్చిన శోధన, శ్రమ నుండి మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా జీవించాలి అని దేవుడు బయలుపరుస్తారు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, లేవనెత్తే దేవుడు. అయితే దేవుడు ఏం చెప్తారు? తన కుమారునితో సహవాసమునకు యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. మనం ఎవరితో సహవాసం చేయాలండి? యేసుక్రీస్తు ప్రభువుతో. ఆయన నామమందు ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి, ఆయన నామమందు అపవాదిని గద్దించాలి. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, జయమిచ్చే నామము, విడుదలిచ్చే నామము. కాబట్టి ఆయన నామమందు మనం ప్రార్థన చేయాలంటే ఆయనతో మనము సహవాసము చేసేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసము చేస్తామంటే మనకి తండ్రి ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. మనకి తండ్రి ఇస్తా ఉన్నారు ప్రతిఫలము. మన సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా విడుదల పొందుకోవాలి అని దేవుడు తెలియజేయబోతూ ఉన్నారు. కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాల పట్టుకొని మనం అడుగుతూ ఉండగా ఆయన మనము తప్పించుకుని మార్గమును తెలియచేయబోతూ ఉన్నారు. తర్వాత చూసినట్లయితే 1 కొరింథీలోని 7వ అధ్యాయము 20వ వచనం. చాలమ్మా. ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. ఏమంటారండి? ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచారో ఆ స్థితిలో మనము ఉండాలంట. దాసుడవై ఉండగా పిలవబడితివా. ఏ స్థితిలో అండి? దాసుడు అంటే ఈ లోకంలో పనిచేసే దాసులు కాదు. ఈ లోకంలో అధికారులు ఉంటారు, వారి దగ్గర పనిచేసేవారు ఉంటారు. ఆ దాసుల కోసం దేవుడు మాట్లాడలేదు. మనము ఎప్పుడైతే అపవాది కాడి కిందకి వెళ్ళిపోతామో, అపవాది హస్తాల్లోకి వెళ్ళిపోతామో, మనము దాస్య స్థితిలో ఉన్నట్లు. మనం ఏ స్థితిలో ఉన్నామండి? దాస్య స్థితిలో. అంటే మన మీద అధికారిగా అపవాది ఉంది. అప్పుల్లో, అనారోగ్యంలో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు నేనేం చేయలేనండి, ఇంకా ప్రార్థన కూడా చేసే ఓపిక నాకు లేదు, ఇంకెలా జరిగితే అలా జరగనివ్వండి అని వదిలేసామనుకోండి, అది వచ్చేం చేస్తుంది? ఇంకా మన మీద అధికారం చెలాయిస్తుంది. అప్పుడు మనం ఏమైపోతాం? దాసులం అయిపోతాం. అలా దాస స్థితిలో ఉన్న మనల్ని చూసి దేవుడు జాలిపడి పిలిచారనుకోండి. ఆయన ఎందుకు పిలుస్తా ఉన్నారండి మనల్ని? తన కుమారునితో సహవాసము చేయడానికి. నా కుమారునితో మీరు సహవాసము చేయండి, నా కుమారునితో మీరుండండి, నేను విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాను. కాబట్టి ఆ దాస స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలిచినప్పుడు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు. కానీ మనము పరిస్థితి అస్సలు బాలే, ఏవో సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, మనుషుల మాటలతో హృదయం గాయమైపోయి అవమానాల మధ్య సతమతం అయిపోతూ ఉన్నాం. అలాంటి దాస్య స్థితిలో దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చేయొద్దన్నారు? చింతపడవద్దు. కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరీ మంచిది. ఏముండాలండి? మనకి శక్తి ఉండాలంట. దేనికి? స్వతంత్రం అవ్వడానికి. ఎప్పుడు స్వతంత్రం అవుతాము? దేవునితో సహవాసము చేసినప్పుడు. దేవునితో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు ఈ దాస్యపు అనే కాడిని దేవుడు విర్రగొడతారు. కాబట్టి దాస్య స్థితిలో మనల్ని పిలిచిన మనం ఏం చేయాలండి? నమ్మకంగా ఆయనతో సహవాసము చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. స్వతంత్ర అగుట మరీ మంచిది. స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగినను దాసుడివై ఉండుటకే చూడుము.
ఎవరికి దాసులుగా ఉండాలి? ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మనకి దేవుడు ఆ దాస్యపు కాడి బిర్రగొట్టిన తర్వాత మనం ఏమైపోయింది? స్వతంత్రం అయిపోయాం. ఏ అపవాది మనల్ని ఆలట్లేదు, ఏ సమస్యల కింద మనము లేము, ఏ దాస్యపు కాడి కింద మనము లేము. మనము స్వతంత్రులుగా దేవునితో సహవాసము చేస్తున్నాము. అయితే మీరు దాసులు ఒకట మంచిది. ఎవరికి దాసులం అయిపోవాలండి? దేవునికి దాసులం అయిపోవాలి. దేవుడు ఏది చెప్తే అది చేయడమే దాస్యము. ఏంటండి? ప్రభువునందు పిలువబడిన వాడు దాసుడు, ప్రభు వల్ల స్వతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఒక అధికారి చెప్పినట్లు విన్నవాడు ఎవరు? దాసుడు. ఈ లోకంలో కూడా అధికారుల కింద కొంచెం మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరండి? దాసులు. అలానే అపవాది కింద ఉండిపోతే మనము దాసులం అయిపోతున్నాము. దేవుడు అప్పుడు మనల్ని జాలిపడి ఏం చేస్తున్నారు? ఆయన మనల్ని పిలుచుకుంటూ ఉన్నారు. మనల్ని పిలుచుకున్న తర్వాత మన మీద ఉన్న దాస్యపు కాడిని దేవుడు విర్రగొడుతూ ఉన్నారు. మనము స్వతంత్రం అయిపోయాం. మనం స్వతంత్రం అయిపోయాం కదా, మన మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడింది. మనము నచ్చినట్లు లోకంలో జీవించవచ్చు అంటే కుదరదు. స్వతంత్రం అయిన తర్వాత మనము దేవునికి దాసులం అయిపోవాలి. అంటే దేవుని అధికారం కిందకి మనం వచ్చేయాలి, ఆయన హస్తాల కిందకి మనం వచ్చేయాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అలా జీవిస్తే మనం ఏమవుతామండి? దేవుని యొక్క దాసులం అవుతాం. దేవునికి దాసులుగా ఉండాలి, కానీ అపవాదికి దాసులుగా మనం ఉండకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మనము ఎవరండి? విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కాచి, ఆయన ప్రాణాన్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నారు. మనం ఎవరమండి? విలువైన వారు. ఎంత విలువ పెట్టి కొనుక్కుంటే ఆ వస్తువు యొక్క విలువ అంత ఉంటుంది కదా. ఒక 10 రూపాయలు పెట్టి పెన్న కొనుక్కున్నప్పుడు అది దాని విలువ. 1,00,000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాని విలువ దాని. 1,000 రూపాయలు పెట్టి జోడు కొనుక్కుంటే దాని విలువ అది. ఒక జోడు కొనుక్కుని 1,00,000 రూపాయలండి అని చెప్పాం కదా. ఇలాగే నవ్వుతారు చెప్తే. అంటే దేని విలువ దానికి ఉంది. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన ప్రాణాన్ని విలువ పెట్టి కొన్నారు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నారు. మనం విలువైన వారము కాబట్టి మనుషులకు దాసులు కాకుడి. మనకి ఏదైనా అవసరం వస్తే, అంటే లోకాధికారుల కింద పని చేయొద్దని కాదు, కానీ ఆ పని చెయ్యాలి, కానీ వాళ్ళకి పూర్తిగా దాసులం అయిపోకూడదు. మనకు అవసరం వస్తే అయ్యా అమ్మ అని వాళ్ళ చుట్టూ మనము తిరగొద్దు. నాకు అవసరం ఉంది, మీరు ఎలా అయినా సహాయం చేయండి, అమ్మ నాకు అవసరం ఉంది, ఎంతో కొంత సర్దండి, ఇలాగ అడగొద్దు. మీరు మనుషులకు దాసులు అయి ఉండొద్దు. మీరు నాకు దాసులే ఉండండి. మీరు స్వతంత్రులు. మీ మీద ఉన్న దాస్య పని కాడి నేను విర్రగొట్టి ఉన్నాను. మీరు నాకు దాసులే ఉండండి. మనుషులకి దాసులుగా మీరు ఉండొద్దు. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనము దాసులుగా పిలువబడితే అలానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఇన్ని అప్పులోనని, నిన్ని సమస్యలో నువ్వు తీర్చే ముందు అప్పుడు వస్తాను. మనకి జ్వరం వచ్చిన తర్వాత, మనకు ఆరోగ్యం బాగోనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే స్వస్థత వస్తుందా? స్వస్థత పొందుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్తామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ ట్రీట్మెంట్ పొందిన తర్వాత మనం స్వస్థత పొందుకుంటాం. మనము దాస్యపు కాడి కింద ఉండి, సమస్యల్లో ఉండి, నిందల్లో ఉండి, శ్రమల్లో ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ కాడి ఆయన విరగొట్టి మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. అంతేగాని ముందు నా మీద ఉన్న ఈ కాడి విరగొట్టి, ఈ అప్పులు తీరిపోని, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోని, ఈ సమస్యలు తీరిపోని, అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. అప్పుడు దేవుడికి నువ్వు వద్దు. ఇప్పుడు కావాలి
నువ్వు దాసుడిగా ఉన్నప్పుడే కావాలి. ఎందుకంటే నీ మీద నాకు కాడి విరగకూడదామని దేవుడు నీ ఎడల జాలి చూపించి, కరుణ చూపించి, దయ చూపించి అని నిన్ను పిలుస్తా ఉన్నారు. ఒకవేళ నీకు ఏ సమస్య లేదు, ఏ దాస్యపు కాడి కింద నువ్వు లేవు, స్వతంత్రుడుగానే ఉన్నావు. అలాని దేవుడిచ్చిన ఆ స్వతంత్రాన్ని, ఆశీర్వాదాన్ని పట్టుకుని ఊరిలో తిరిగితే, లోకంలో తిరిగితే, నీకు నచ్చినట్లు జీవిస్తే నువ్వు మరలా లోకంలో దాసుడివైపోతావు. నువ్వు స్వతంత్రుడిగా ఉన్నావా, దేవునికి దాసుడివైపో. నువ్వు స్వతంత్రుడివే బయట, కానీ ఎవరికి దాసుడువు? దేవునికి దాసుడు. కాబట్టి దాసుడిగా ఉన్నప్పుడు పిలిచిన, స్వతంత్రులుగా ఉన్నప్పుడు పిలిచిన మనం ఆయన పాదాలే పట్టుకోవాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తా ఉంటే ఆయన రుణస్థుడు కాదు. మీరు నా సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినములకు అది శ్రేష్టము, 1000 దినముల ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నారు దేవుడు. మనం 1 గంట దేవునితో గడిపితే దేవుడు 1000 గంటలు మనం ఆయనతో గడిపితే ఎంత ఆశీర్వాదం వస్తుందో అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి నా కుమారునితో సహవాసమునకు రండి అని దేవుడు పిలుస్తా ఉన్నారు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆయనతో ఎంతగా సహవాసం చేస్తే మన తండ్రి అంతగా మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నారు. అంత త్వరగా మన మీద కాడిని ఆయన విరగొట్టబోతా ఉన్నారు. అంత త్వరగా దేవుడు మనల్ని స్వతంత్రులను చేయబోతూ ఉన్నారు. కాబట్టి మనల్ని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలో దేవునికి దాస్యులం అయిపోతాం. ఆ స్థితిలో దేవుని పాదాలు పట్టుకుందాము. దేవుడు మనల్ని స్వతంత్రులుగానే ఉంచబోతున్నారు. కాబట్టి మనకి శోధన వచ్చినప్పుడు మనం తప్పించుకునే మార్గాన్ని మనకి ఎవరు చెప్తా ఉన్నారండి? దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, ఆయన కుమారునితో మనం సహవాసము చేస్తున్నప్పుడు. నువ్వు కొంచెం మా పిల్లలకి హెల్ప్ చేసి పెట్టు, మా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళు, లేకపోతే మేము బయటకు వెళ్దాం, కొంచెం మా పిల్లలతో ఉండు, నీకు ఇది తెస్తాను లేకపోతే ఇది ఇస్తానని తల్లిదండ్రులు మాట ఇచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మాట ఇచ్చినట్టే వాళ్ళకి తోడుగా అన్న వాళ్ళకి ఏదో సహాయం చేస్తారు. దేవుడు ఏం చెప్తారు? నా కుమారునితో మీరు సహవాసం చేయండి, శోధనలు తప్పించు మార్గాన్ని నేను చెప్తాను. మీ మీద నా దాస్యం అనే కాడిని నేను విరగొడతాను, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచినా ఆ స్థితిలో మనము దేవునికి లోబడి ఉందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 34 నుంచి చూడండి. చాలమ్మా, తర్వాత చదువుగాను. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మనము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాం. దేవుడు ఏం చేస్తారు? మనల్ని శిక్షిస్తారు. పిల్లలు తప్పు చేసినప్పుడు ఏ తల్లిదండ్రులు శిక్షించరండి, చేస్తాం, చిన్నదైనా దెబ్బేస్తాం, లేకపోతే మనస్సాక్షి ఊరుకోదు కదా. పిల్లలు చేసిన అల్లరిని బట్టి మనము ఒక్క దెబ్బైనా వేయకుండా ఉండం, లేకపోతే ఒక గద్దింపు మాట అయినా అనకుండా ఉండం వాళ్ళ వయస్సుని బట్టి. కాబట్టి మనల్ని శిక్షించేది ఎవరు? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. ఎవరండి మన దేవుడు? మృతుల్లో నుండి లేచిన దేవుడు. అంతేకాకుండా ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమందుండట. ఆయన ఏం చేస్తున్నారు? మన కొరకు విజ్ఞాపనము కూడా చెయ్యవాడును ఆయనే. మన పక్షముగా ఉండి ఎవరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభు తండ్రి పక్కన కూర్చుని, తండ్రి సింహాసనము పక్కనే కుమారుని యొక్క సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడయ్యి ఆయన చేస్తున్న పని ఏంటండి? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు విజ్ఞాపన చేస్తారో మన కొరకు? మనం ఆయనతో సహవాసం చేస్తే. మనము ఆయనతో సహవాసము చేస్తూ ఉంటేనే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు?
క్రీస్తు ఎంతగానో మనల్ని ప్రేమిస్తా ఉన్నారు. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నారు, మనల్ని కాదు కదండి. లోకం అంటే మనుషు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు, లోకం అంటే మట్టి కాదు మనుషులే. మనల్నే దేవుడు ప్రేమిస్తా అన్నారు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఏం చేశారంటే ఆయన ప్రాణాన్నే పెట్టేశారు. మనము మన పిల్లల కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తాం, కానీ ప్రాణం పెట్టి ప్రేమించాం. కానీ మన దేవుడైతే చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కాచినది. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అయితే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఆయన అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే మనం ప్రేమిస్తూ ఉన్నామండి కదా. మొదటగా మనం ప్రేమించలేదండి, దేవుడే మనల్ని ప్రేమించారు కాబట్టి మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంతగా ప్రేమించి మన కొరకు దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుని కొరకు మనం ఎలా ఉండాలండి? ఏదొచ్చినా ఆయన విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఏ శ్రమ వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ నింద వచ్చినా, ఎలాంటి హింసల్లో మనమున్న, ఉపద్రవము లాంటి సమస్యలు మన మధ్యన ఉన్నప్పటికీ, ఖడ్గమైనను, ఖడ్గం అంటే చనిపోయే పరిస్థితి, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, నాకు మంచి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, కరువు స్థితిలో ఉన్నాను, నాకు ఏదో అనారోగ్యం, ప్రాణం పోయేంత బాధల్లో నేనున్నాను, మనుషుల మాటలతో హింసల మధ్య నేనున్నాను, ఎన్నో బాధల్లో ఉన్నాను, ఎన్నో శ్రమల్లో ఉన్నాను, ఎన్నో శోధనలో ఉన్నాను, ఎన్నో నిందలు, అవమానాలు, ఇరుకుల్లో నేనున్నాను. ఇవన్నీ తీరిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను, అప్పుడు నేను దేవునితో సహవాసము చేస్తానంటే మన పక్షముగా ఉండే దేవుడికి యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేయరండి. మనం ఆయన ప్రేమించి ఏ శ్రమ వచ్చినప్పటికీ, ఎలాంటి ఖడ్గం వచ్చినప్పటికీ, కరువు వచ్చినప్పటికీ, హింసలైనప్పటికీ మనము ఆయనతో సహవాసము చేసేవారంగా ఉంటే ఆయనతో సహవాసము చేయడానికి ఇవేవి కూడా అడ్డుగా ఉండవు. ఎడబాపున ఆయన ప్రేమ నుంచి ఇవి మనల్ని దూరం చేస్తాయండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటే ఇలాంటి సమస్యల్లోనే ఇంకా దేవునికి దగ్గర అయిపోతాం. నువ్వే ఏదైనా చెయ్యాలి, నువ్వే విడుదల ఇవ్వాలి, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, వేరొక సహాయకుడు నాకు లేడు, వేరొక ఆధారము నాకు లేదు, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నువ్వే ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆయనతో మనం ఇంకా 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 సహవాసము చేసేవారంగా, ఇంకా ఆయనకి దగ్గర అయిపోయేవారంగా ఉంటాం. అవేవి మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేవండి. ఇంకా చెప్పాలంటే అవి మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. కాబట్టి ఏది వచ్చినప్పటికీ మనల్ని ఏది కూడా దేవుని ప్రేమ నుంచి దూరం చేయవు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అధికమైన విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అండి ఏంటవి? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను మనల్ని ఎడబాపునా. ఇవేమీ కూడా దేవునికి మనల్ని దూరము చేయవు. మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా మనల్ని ప్రేమించిన వాని ద్వారా, ఎవరు మనల్ని ప్రేమించారు? యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించారు గట్ట ఆయన ప్రాణం పెట్టారు. మనల్ని ప్రేమించిన దేవుడంట ఈ అన్నిటి నుంచి అధికమైన విజయము,
మామూలు విజయం కాదండి, అధికమైన విజయము. అంటే మనం ఊహించిన దానికన్నా, మనం అడిగిన దానికన్నా మనకు ఊహకు అందని కార్యాలు చేసే దేవుడండి. అత్యధికమైన విజయం ఇస్తారట. ఈ శ్రమల్లో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయనతో సహవాసము చేసే వారంగా మనం ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కాబట్టి మనము అన్నిట్లో కూడా ఏం పొందుకుంటామంటే అత్యధికమైన విజయమే. ఒక్కసారి మనము వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారండి. ఎన్నో శ్రమల నుంచి, శోధన నుంచి, కష్టాల నుంచి దేవుడు మనకి విడుదలిచ్చాడు. ఇవేవి కూడా మనల్ని ఆయన ప్రేమ నుంచి దూరం చేయలేదు, కానీ అధికమైన విజయమే మనం పొందుకున్నాము. ఎన్ని శ్రమల్లో ఉన్నామో, ఎన్ని నిందల్లో ఉన్నామో, ఎలాంటి బాధల్లో, ఇరుకుల్లో మనం ఉన్నామో వాటన్నిటి నుంచి మనం విజయం పొందుకున్నామండి. మొదటి నుంచి అదే సమస్యలు, అదే బాధలు, అదే ఖడ్గములు, అదే కరువులు, అదే వస్త్రహీనతలో, అదే శ్రమల్లో, నిందల్లో మీరు ఉండిపోయారా? విజయం పొందుకున్నారా? విడుదల పొందుకున్నారా? కాబట్టి ఆయన మనము రుచి చూసి తెలుసుకున్నాం. ఆయన ఎలాగంట రుచి చూసి తెలుసుకునేది. మనకు ఒక కూర లేదా ఒక స్వీటు, ఒక ఐటెం ఏదైనా మనకి ఇష్టం అనుకోండి, 100 మంది అది బాగోదని చెప్పినా మనం దాన్ని తింటాం. ఎందుకు? అది మనం రుచి చూసాం, అది బాగుంటుంది, మన నోటికి అది నచ్చింది. 100 మంది 100 మాటలు చెప్పినా మనం ఏం చేస్తాం? అది తింటాం. కాబట్టి దేవుని ఏం చేయండి? రుచి చూసి తెలుసుకోవాలి. ఎలాగా? ఆయన కార్యముల ద్వారా. ఇలాంటి సమస్యలు ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా ఆయన మనకి విడుదలిస్తూ ఉన్నారు. ఆ విడుదల చూసి, ఆశీర్వాదం చూసి, అమ్మ నేను ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ పాదాలు పట్టుకున్నా, వాళ్ళని బ్రతిమాలినా నేను ఈ విడుదల పొందుకోలేను, ఆశీర్వాదం పొందుకోలేను. అదే నేను నా దేవుడి పాదాలు పట్టుకుంటే, నేను నా దేవుని చెంతనుంటే, ఆయన సన్నిధిలో నేను గడిపితే, ఆయన ఆధారము చేసుకుంటే, ఆయన నమ్ముకుంటే నాకు అత్యధికమైన విజయం వస్తుంది అని మనము తెలుసుకుంటే ఆయన్ని మనము ఎన్నడూ కూడా మనము విడిచిపెట్టము. కాబట్టి మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అధికమైన విజయము పొందుకొనుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలనైనను, ప్రధానులనైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులలోనైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. మనము ముందు శ్రమల్లో, హింసల్లో, వస్త్రహీనతలో, కరువులో, ఖడ్గములో దేవుని మనము రుచి చూసి ఉన్నాము. మనల్ని ప్రేమించిన దేవుడి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనం పొందుకుని ఉన్నాము. కాబట్టి ఈ తర్వాత ఇంక ఏదైనప్పటికీ కూడా మరణమైన, జీవమైన, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే క్రీస్తు కొరకు, ఆ విధమైన నిరీక్షణ మనము కలిగి ఉన్నామనుకోండి, విజయం వెంబడి విజయం, విడుదల వెంబడి విడుదలే, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమే. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. మనకు ఆ నమ్మిక ఉండాలండి. మనకేముండాలండి? నమ్మిక ఉండాలి. ఇలాంటి నమ్మిక మనకు ఉన్నప్పుడు మనము దేవునితో సహవాసము చేస్తూ, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి తన కుమారునితో మనము సహవాసము చేస్తూ ఉంటే దేవుడు మనకి అధికమైన విజయం ఇస్తారు. అంతేకాకుండా శోధనలో నుండి తప్పించుకును మార్గమును ఆయనే తెలియజేస్తారు. మనకు శోధన వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంట? దేవుడు పిలిచిన పిలుపుకి లోబడిపోయి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకు పిలుస్తా ఉన్నారు? నా కుమారునితో సహవాసానికి రండి, దానికి తగిన ప్రతిఫలాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. మీరేం చేస్తారు? నా కుమారునితో సహవాసం చేయండి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపుకి మనము లోబడిపోయినప్పుడు, కుమారునితో మనము సహవాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే మనల్ని దీవించి, ఆశీర్వదించి, ఆ శోధన నుంచి ఎలా తప్పించుకోవాలి ఆయన మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. శ్రమ వచ్చిన, ఖడ్గం వచ్చిన, కరువు వచ్చినా సరే మనము దేవునితో సహవాసం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడి, దాసులుగా పిలువబడిన, స్వతంత్రులుగా పిలువబడిన మనం దేవుని యొక్క పిలుపునకు లోబడి ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా దేవుడు శోధన నుంచి తప్పించుకుని మార్గమును ఆయన తెలియచేయబోతున్నారు. తర్వాత యెషయా 48:10. యెషయా 48:10 చూడండి. చాలమ్మా. ఆ తర్వాత కూడా చదవండి 11. చాలు. నేను నిన్ను పుట్టమి వేసి తిని. శ్రమ వచ్చింది. శ్రమ ఏం కలిగజేస్తుందండి? ఓర్పును. ఓర్పు పరీక్షను. పరీక్ష నిరీక్షణ. దేవుడు ఏ పరీక్ష చేస్తారంట? మనల్ని ఏ విధంగా పరీక్షిస్తారంట? నేను నిన్ను పుటమి వేసి తిని వెండిన వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తున్నారండి మనల్ని? ఇబ్బందుల కొలిమిలో. కొలిమి, అగ్ని కొలిమి అంటే ఒక అగ్ని కణం అయితే అగ్ని కొలిమి అనం. అనేకమైన అగ్ని కణాలు ఉంటాయి కదండి. అగ్గిలో వెండిని కాలుస్తూ ఉంటారు. ఎందుకు? దానికున్న మురికి పోవడానికి. ఇప్పుడు మనం వాడే వస్తువులైనా సరే, చెవిలి కానీ, ఉంగరాలు కానీ, మెళ్ళోది కానీ, ఏదైనా డైలీ మనం వేసుకుంటా ఉన్నప్పుడు మురుకు పడుతుంది. సబ్బో ఏదో ఒకటి మొత్తానికి మురుకైతే పట్టదా? అలా పట్టిందే సంవత్సరాల తరబడి వేసుకోం కదా. వేసుకుంటే మనకేమవుతుంది? చిరాకు వస్తుంది. ఏదో సమయం ఉన్నప్పుడు తీసి దాన్ని ఏం చేస్తాం? వాష్ చేసుకుంటాం, ఆ మురికి పోయే వరకు. అప్పుడు చక్కగా తుడిచి మరలా మనం పెట్టుకుంటాం. దేవుడు మనల్ని ఇబ్బందుల కొలుములో పరీక్షిస్తున్నారట. ఎందుకంటే ఆయన మహిమ కొరకు, నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. నా నిమిత్తమే అలాగూ చేసి తిని. నువ్వు మురుకు పట్టేసి లోకము అనే మురికి, సాంప్రదాయాలనే మురికి, మంచి రోజులనే మురికి, సంతోషం అనే మురికి, సమాధానము దేవుని సన్నిధిలో మానేసి మనకు నచ్చిన చోట సమాధానము వెతుక్కుంటూ మనకు నచ్చినట్లు మనము జీవిస్తూ ఉంటే మనకి ఏం పట్టేస్తుందండి? మురుకు పట్టేస్తుంది. మనకేం పట్టేస్తుందండి? మురుకు పట్టేస్తుంది. ఆ మురికిని దేవుడు ఏం చేస్తున్నారట? ఇబ్బందుల కొలుములో వేసి పరీక్షిస్తారు. అప్పుడు ఆ మురికంతా వదిలిపోయిన తర్వాత దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అప్పుడు మనము దేవుని బిడ్డలంగా మనం జీవిస్తూ ఉంటాం. అంతవరకు లోకము, సాంప్రదాయాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, లేదంటే ఏదో లోకంలో సంతోషాలు, ఇవన్నీ కూడా మనకు పట్టేసి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు? ఇబ్బందుల కొలుములోనే నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నాను. శ్రమ వచ్చినప్పుడు ఓర్పుగా ఉండు, ఓర్పు నిన్ను పరీక్షిస్తుంది. ఇబ్బందులు అంటారు, ఒక్కట కాదమ్మా, సమస్య మీద సమస్య, బాధల మీద బాధలు, తట్టుకోలేకపోతున్నాం. దేవుడు అలాగే పరీక్షిస్తారండి. ఒక్క పరీక్ష ఉండదు. కొంచెం కూలింగ్ వాటర్ తాగితే కొంచెం గొంతు గురగలాడి, రొంపు వచ్చి, దగ్గొచ్చి, జ్వరం వచ్చి, బాడీ పెయిన్స్ వచ్చింది. ఏం చేసాం? కొంచెం కూలింగ్ వాటర్ తాగామంతే. ఒకదాని వెంబడకూడదు. మన దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా ఇబ్బందుల కొలుములో, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టము, శోధన వెంబడి శోధన, నిందల మీద నిందలు, అవమానాల మీద అవమానాలు, తట్టుకోలేనట్లు ఉక్కిరిబిక్కిరైపోయే స్థితిలో ఉండగా దేవుడు మనల్ని పరీక్షించి ఆయన నామ ఘనత నిమిత్తము మనల్ని నిలవబెట్టబోతున్నారు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాము కదా, మనకి ఏ శ్రమ రాదు అనుకోవడానికి లేదండి. ఆయన మనల్ని వాడుకోవాలి సాక్షిగా. అంటే ఏం చేస్తారు? దేవుడు శుభ్రం క్లీన్ చేసుకుంటారు ముందు. ఆయన నామ ఘనత నిమిత్తం.
నా నిమిత్తమే అంటున్నారు దేవుడు. నా కొరకే నిన్ను ఇబ్బందుల కొలుములో నేను పరీక్షిస్తా ఉన్నాను, నీ ద్వారా నా నామము మహిమపరచబడాలని. ఇంకొకటిగా దేవుడు ఏ విధంగా పరీక్షించి మనకి ఏమి నేర్పబోతున్నారో అదొక్కటి చూద్దండి. ద్వితీయోపదేశకాండము 32:11. 32:11. ఉమ్, 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 ఉమ్. చాలండి. పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లలపైన అల్లాడుచు. పక్షిరాజు గ్రద్ద మామూలుగా అది ఎక్కడ గూడు కట్టుకుంటుందంట? చెట్ల మీద, ఇళ్ళ మధ్య, మనుషులున్న చోట అది కట్టుకోదండి. పైకి వెళ్ళిపోద్ది, కొండల పైకి. ఆ కొండ మీద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసారా, ఆ పెద్ద చెట్టు అంటే దానితో కానీ దానికి పైన కానీ ఇంకా ఏ పక్షి గూడి కట్టకూడదు. అలాంటి ప్లేస్లో అది గూడు కట్టుకుంటుంది. అంటే అంత పైన అది గూడు కట్టుకుంటుంది. కట్టుకుని ఏం చేస్తుందంట? తన గూడి రేపి చక్కగా గూడు కట్టుకుంది, గుడ్లు పెట్టింది, పిల్లల్ని చేసుకుంది. చేసి ఏం చేస్తుందండి? గూడి రేపేస్తుందంట. పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లల పైన అల్లాడుచు. గూడు రేపేస్తుంది. గూడి పడగొట్టేస్తాం అనుకోండి, ఏమైపోతాయి? పిల్లలు పడిపోతాయి కదా. ఆ పిల్లల పైన అల్లాడుతూ అంటే ఆ పిల్లల్ని కాచుకుంటూ అది ఏం చేస్తుందంట? రెక్కలు చాచుకుని వాటిని పట్టుకొని ఆ పిల్లల్ని కాచుకుంటుంది, రేగొట్టేస్తుంది. ఆ పిల్లలు పడిపోతా ఉంటే అలా అలా వాటిని కాచుకుంటూ అల్లాడుచు తన రెక్కలు చాపుకుని వచ్చి వాటిని పట్టుకొని. ఏ విధంగా పట్టుకుంది? రెక్కలు చాపింది. తన రెక్కల మీద వాటిని మోయినట్లు గూడు కట్టింది, చక్కగా పిల్లల్ని చేసింది, గూడు రేపేసింది. ఆ పిల్లలు పడిపోతా ఉంటే కాచుకుంటూ ఉంది, అల్లాడుతూ వచ్చింది. అంటే కాచుకొని వచ్చి ఇంకైపోయింది మా పరిస్థితి, మాకు దిక్కు లేదు, మాకు సహాయం చేసేవారు లేరు, ఇంకా మాకు ఏ ఆధారము లేదు, అయిపోయింది మా పరిస్థితి అని అనుకుంటున్న సమయంలో రెక్కలు చాపుకుని రెక్కల మీద మోయినట్లు. ఇంకా పిల్లలకు ఆధారం లేదు, ఆ తల్లే ఆధారం అనుకున్నాయి. ఆ తల్లి ఏం చేస్తుంది? రేకొట్టేస్తుంది గూడి. టప్ 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 కొట్టుకుంటూ ఇంక అయిపోయింది మా పరిస్థితి అనుకునేటప్పటికీ ఆ పక్షిరాజు వచ్చి రెక్కలు చాపి వాటి మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించును. యెహోవా మాత్రము వానిని నడిపించు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన గూడినది రేగొట్టి, మన గూడు ఇంతకుముందు చక్కగా ఉండేవాళ్ళం అండి. మేము ఇంతకుముందు సమృద్ధితో ఉండేవాళ్ళం. ఇంతకుముందు మంచి ఆరోగ్యం ఉండేది, మంచి బలం ఉండేది, చాలా ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళం. కానీ నా కుటుంబం ఏమైపోయిందో తెలియదు. ఈరోజు అల్లాడిపోతూ ఉన్నాం. అలాంటి సమయంలో దేవుడు పరీక్షించడానికి, మొన్న వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను. దేవుడు మనల్ని పరీక్షించాలంటే మనకి కలిగింది కూడా దేవుడు తీసేస్తాడు. మనకి కలిగింది కూడా దేవుడు తీసేస్తారు. ఉద్యోగం తీసేసి దేవుడు పరీక్షిస్తారు, వ్యాపారాన్ని లాస్ చేసి దేవుడు పరీక్షిస్తారు, ఉన్న ఇల్లు లాస్ అయిపోయి అమ్ముడైపోయి దేవుడు మనల్ని పరీక్షిస్తారు. సమాధానము లేక, ధనము లేక, ఐశ్వర్యము లేక, బంగారము లేక దేవుడు మనకి ఏది కలిగి ఉన్నామో వాటిని తీసివేసి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. హాయిగా చక్కగా గూట్లో ఉన్నాయి, ఆ గూడు రేపేసి అవి టపా టపా పడిపోతుంటే మళ్ళీ వాటిని కాచుకుంటూ అల్లాడుచు వచ్చి రెక్కలు చాపుకొని రెక్కల మీద మోసుకొని
భూమి యొక్క ఉన్నత స్థలము మీద వానిని ఎక్కించెను. ఏం చేశారండి దేవుడు? మళ్ళీ పరీక్షించి, అయ్యా నువ్వే దిక్కు, నాకు ఇంకా దిక్కు లేదు, నా పని అయిపోయిందయ్యా, నేను ఇంకా తట్టుకోలేకపోతాను, ఈ శ్రమలు, ఈ మాటలు, ఈ నిందలు, ఈ దెబ్బ మీద దెబ్బ, నేను పడలేకపోతున్నానయ్యా అని రెక్కలు కొట్టుకుంటూ ఆ పిల్లలు అల్లాడిపోతా ఉండగా ఎలా అయితే పక్షిరాజు వచ్చిందో అలాగే మన దేవుడు వచ్చి ఆయన రెక్కలు చాపి ఆయన సజీవ రెక్కల మీద మనల్ని మోసుకొని వెళ్ళి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఆయన నిలవబెట్టబోతున్నారు. మనం పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపుగానే దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అధిక విజయము చేతే దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నారండి. కాబట్టి మనల్ని దేవుడు పరీక్షిస్తారు. హాయిగా ఇలా వెళ్ళిపోతుంది మన జీవితం అంటే దేవుడు ఊరుకోరండి, రేగొడతారు మన గూడిని. ఎందుకంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలని, మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మన ద్వారా ఆయన నామము ఘనపరచబడాలని దేవుడు ఏం చేస్తున్నారండి? గూడిని రేపుతా ఉన్నారు. మన గూడిని ఆయన రేపుతా ఉన్నారు. అయ్యా కుటుంబం చాలా సమాధానం ఉండేదండి బాబు, ఎంత సమృద్ధో, ఎంతమందికి చేతులతో పెట్టానో, ఈ రోజు నా పరిస్థితి ఎలా అయిపోయింది. సమాధానం లేదు, నాలో బలము లేదు, శక్తి లేదు, నాకున్న ఇల్లు బంగారం అన్నీ నేను పోగొట్టేసుకున్నాను. దేవుడు పరీక్షిస్తున్న సమయంలో ఉన్నాను. లోకంలో వెతకొద్దు, మనుషులకు దాసులుగా ఉండొద్దు. నువ్వు స్వతంత్రుడిగా ఉన్నా, దాసుడిగా ఉన్నా, దేవుని సన్నిధిలోనే నువ్వు ఉండు, దేవుని పాదాల చెంతనే నువ్వు ఉండు. నువ్వే దిక్కయ్యా, నువ్వే ఏదైనా చేయాలి అని ఆయన పాదాల పట్టుకో. అప్పుడు పిలిచిన దేవుడు, తన కుమారునితో సహాసము చేయటకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో, ఏ మాట అయితే ఇచ్చారో అది ఆయన నెరవేర్చబోతున్నారు. అయితే నువ్వున్న శ్రమలో ఏ విధంగా ప్రార్థించాలి లాస్ట్గా అదొక్కడే చూపించి నేను ముగిస్తానండి. మీకా 7వ అధ్యాయము 7వ వచనం నుంచి. మీకా 7వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 767. చాలమ్మా. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితిలో నేనున్నప్పటికీ కూడా నేను నా యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన చేపే కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన ఇవ్వబోయే విడుదల కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన వాగ్దానము నెరవేర్చడం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మొర్ర పెడతా ఉంటే, బ్రతిమాలుకుంటా ఉంటే మనము చేసిన తప్పిదాలు ఒప్పుకుంటా ఉంటామండి. పై ప్రార్థన చేస్తే, పెదవులతో ప్రార్థన చేస్తే పశ్చాత్తాప ప్రార్థన రాదు. హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. యోవేలు గ్రంథంలో మనం చూసాం కదండి, దేవుడు చెప్తున్నారు, నువ్వు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు వచ్చి నీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించు. నువ్వు నీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసావనుకో, అయ్యా తెలియక చేశాను, ఇది సరి అయిన మార్గం అనుకుని చేశాను, తెలియకే చేశానయ్యా అని నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఏ విషయంలో దేవుని నుంచి నువ్వు తప్పిపోయావో, నేను ఇన్ని రోజులు ఉపవాసం అంటాను, ఇంత ఉపవాసం అంటాను, ఇంత ప్రార్థన చేస్తాను, ఇన్ని రోజులు చేస్తాను, ఇన్ని గంటలు చేస్తాను, నేను ఇలా జీవిస్తాను, నేను నీ కొరకు సువార్త ప్రకటిస్తాను, నేను నీ కొరకు మాత్రమే జీవిస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనుకుని మనము దేవుని సన్నిధిలో వాగ్దానాలు చేసేస్తాం. అప్పుడు పట్టుకుంటాడు దేవుడు. నువ్వు నా సువార్త ప్రకటిస్తానన్నావు, నా సాక్ష్యం, నా కొరకు సాక్షిగా నిలబడతానన్నావు, నువ్వు నా కొరకు ఇలా జీవిస్తానన్నావు అన్నప్పుడు దేవుడు పడతాడు.
కాబట్టి మనం ఏ విషయంలో దేవుని సన్నిధిలో తప్పిపోయామో ఆ విషయంలో మనం పశ్చాత్తాపపడినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు. అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. వచ్చి అప్పుడు శత్రువుతో మనం మాట్లాడతాం. నా శత్రువా, ఎవరి శత్రువు అండి? నా స్నేహితుడా అన్నట్టు నా శత్రువా అంటే నాకు మాత్రమే నువ్వు శత్రువు, నన్నే నువ్వు టార్గెట్ చేసావు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నువ్వు నా మీద అతిశయించొద్దు. నేనేదో పాడైపోయానని, నా ఆరోగ్యం పాడైపోయిందని, నా ఉద్యోగం పోయిందని, నా వ్యాపారం పోయిందని, దేవుడి వాగ్దానం ఇంకా నా జీవితంలో నెరవేరలేదని, నేను ఆశీర్వాదం పొందుకోలేదని నువ్వు నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను పడిపోవచ్చు కానీ తిరిగి లేస్తాను. నీతిమంతులు 7 మార్లు పడిపోయిన తిరిగి లేచి. మనుషులుగా తప్పిదము చేస్తాము, జారిపోతాం, పడిపోతాం, పశ్చాత్తాపడతాము. దేవుడు అంటే అదే తప్పు పదే పదే చేస్తే మాత్రం దేవుడు కొడతారండో. ఏ విషయంలో మనం తప్పు చేసి పశ్చాత్తాపడిన తర్వాత, దేవుడు మనల్ని హత్తుకున్న తర్వాత, మనల్ని ఆశీర్వదించిన తర్వాత, పంది అదే బురదలోకి దిగినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, అదే తప్పిదములోనికి, అదే పాపములోనికి, అదే లోకములోనికి మనం వెళ్తా ఉంటే దేవుడు ఒక్కడేస్తారు అంతే. మళ్ళీ తిరిగి మనం లేవు. కానీ మనుషులుగా మనము తప్పిపోయినప్పుడు, నీతిమంతులుగా ఉండి పశ్చాత్తాప పడుతూ మనము పడిపోయినప్పుడు మనల్ని దేవుడు మళ్ళా తిరిగి లేపుతారు. కాబట్టి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి? అంధకారమే. అంటే అంత బాగానే ఉంటుంది కానీ మన హృదయంలో ఉన్న ఆ భారము, మన ఆలోచన మనల్ని కృంగదీసేస్తూ ఉంటుంది. అది ఇప్పటికి నేను చూస్తాను, విడుదల పొందుకోనో, నేను ఆశీర్వాదకరంగా ఉంటానో ఉండనో, మరలా మునుపటిలాగా నేను ఉంటానో ఉండనో అని ఈ ఆలోచనలు ఏం చేసేస్తుంటే అంధకార పరిస్థితి అయిపోతుంది. మనము ఆ కార్యము చూడలేమేమో, పొందుకోలేమేమో, ఆశీర్వాదం పొందుకోలేమేమో. ఇలాగ మనం అంధకారంలో ఉన్నా, మన పరిస్థితి అంధకారం అయిపోయినా, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన మనకి ఎలా ఉన్నారండి? వెలుగుగా ఉన్నారు. అందరూ విడిచిపెట్టేస్తున్నా ఆయన మనతోనే ఉండే దేవుడు. యెహోవాకి మొర్రపెట్టే వారికి, యెహోవాకి నిత్యముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. మొర్రపెట్టడము, నిజంగా మొర్రపెట్టడం. నిజంగా మొర్రపెట్టమండి మనం మన బాధలు బట్టి పెడతాం కదా, కానీ అలవాటు ప్రార్థనలా కాదు, పెదాలతో వచ్చిన ప్రార్థన కాదు, హృదయాంతరంగములో నుంచి రావాలి ప్రార్థన. పశ్చాత్తాపంతో, కన్నీటితో, వేదనతో ఆయన పాదాలు పట్టుకుని నువ్వే దిక్కయ్యా అని మనం నిజంగా మొరపెడతాం. చూసారా? ఆ ప్రార్థన కంట దేవుడు సమీపంగా వచ్చే దేవుడు అంట. కాబట్టి మనం అంధకారంలో ఉండి మొర్రపెట్టిన దేవుడు ఈ వెలుగుగా ఉన్నారు మనకి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తినే గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. నేనేం చేశాను? పాపం చేశాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మనకి ఏం చెప్పారో, ఎలా జీవించమన్నారో, ఆయన చిత్తమేమిటో ఆ విధంగా మనము జీవించకుండా మనకు నచ్చినట్లు జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏం చేసాము? పాపము చేస్తున్న వారము. నేను పాపము చేసి నేను యెహోవా దృష్టికి పాపము చేసి కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహిందును.
నేను తప్పు చేశాను, దేవుడు నా మీద కోప్పడ్డారు. నేనేం చేయాలి? నాకేందుకు ఈ కష్టం పెట్టావు, నాకేందుకు ఇలా జరిగింది? మనం తిరిగి పోరాటం కాదు, మనం ఏం చేయాలట? సహించాలంట. ఆయన కోపం వచ్చింది మన క్రియ ద్వారాను, మన ప్రవర్తన ద్వారాను, మనం చేసిన పాపము నిమిత్తము. అప్పుడు మనము సహిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మళ్ళీ మన పక్షముగా వచ్చి మన పక్షముగా వాద్యమాడి, ఎవరితో? నా శత్రువు ఉంది కదా, నా పక్షముగా నా దేవుడుండి నా శత్రువుతో వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు మనం పశ్చాత్తాపడి అది విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన పక్షముగా ఉండి అపవాదిత వాద్యమాడి ఆయన న్యాయము తీర్చే వరకు కూడా మనము సహనముతో ఉండాలి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూసేదను. ఆయన ఏం చేశారు? నేను అంధకారంలో కూర్చుని ఉండిపోయాను కదా, బంధకాల మధ్య ఉండిపోయాను కదా, శ్రమల్లో, కరువుల్లో, వస్త్రహీనతలో, ఖడ్గములో నేను బంధించబడి ఉన్నాను కదా, నా దేవుడు నాకు వెలుగుగా ఉండి నన్ను బయటికి రప్పించారు. నేను దేవుని యొక్క నీతిని చూశాను, ఆయన న్యాయమును చూశాను, దేవుడు నాకు ఇచ్చిన విడుదల నేను చూశాను. నా శత్రువు దాన్ని చూచును. దేవుడే నాకు ఇచ్చిన ఆశీర్వాదము, సమృద్ధి, సమాధానము, నెమ్మది, ఘనత అన్నీ నేను చూశాను. నాతో పాటు ఎవరున్నారు? నా శత్రువు ఉంది కదా, నా శత్రువు కూడా చూస్తూ ఉంది. దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడో, దేవుడు నన్ను ఎలా లేవనెత్తాడో, దేవుడు మనకి ఎలా విడుదలిచ్చాడో నా శత్రువు చూచెను. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానమునందును. దేవుడా 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 అని వెళ్ళిపోయేదాను కదా చర్చికి, రాత్రి పాలు ప్రార్థన చేసేసేదాను కదా. నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని చెప్పా కదా. నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ దేవుడు ఉంటే ఎందుకు నీ పరిస్థితి ఇలా ఉంది? ఎందుకు అప్పుల్లో ఉన్నావు? ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు? ఎందుకు అనారోగ్యంతో ఉన్నావు? ఎందుకు ఈ సమస్యల మధ్యన ఉన్నావు? ఎందుకు ఇల్లు లేకుండా ఉన్నావు? ఎందుకు ఆశీర్వాదకరంగా లేవు? ఎందుకు ఇంకా నీకు ఉద్యోగం రాలేదు? ఎందుకు ఇంకా నీ గర్భం తెరవబడలేదు? ఎందుకు నీ పరిస్థితి ఇలా ఉంది? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా అని అన్నది ఉంది కదా. నా శత్రువు దాన్ని చూచెను, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానమునందును. ఆ రోజు నువ్వు నోటుకొచ్చినట్లు అన్నా కదా నన్ను, ఇదిగో నా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, నా దేవుడు ఎలా లేవనెత్తాడో, నా పక్షంగా ఎలా వాద్యమాడాడో, ఎలా న్యాయము తీర్చాడో. చూస్తావా? నా దేవుని కార్యం నేను చూస్తున్నాను, నా దేవుని యొక్క నీతిని నేను చూస్తున్నాను, నా శత్రువు చూస్తుంది, నన్ను అన్నది చూస్తుంది. అవమానమునందును అది నా కండ్లకు అగబడును. మన శత్రువు ఎదుట, మన అన్నవారి ఎదుట దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ అన్నది అవమానం పొందుతూ ఉంటే అది మనం ఏం చేస్తామండి? కళ్ళారా చూస్తామంట. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడిను. అంతకుముందు ఏం చేస్తుంది? మన మీద అతిశయించాలి అనుకుంది, ఇప్పుడు ఏమైపోయింది? బురద అయిపోయింది. అంటే మన కాళ్ళ కిందకు వచ్చేస్తుంది. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. ఏమవుతుందండి? మన సరిహద్దులు విశాలపరచబడు. ఇంతవరకు మన పరిస్థితిని బట్టి మనం ఇరుకులో ఉండిపోయాం. ఇరుకులో ఉండే దేవునికి మొర్రపెట్టాం. కానీ దేవుడు ఏం చేశారు? విశాలత యందు ఉత్తరం ఇచ్చారు. మనం ఇరుకులో ఉండి ప్రార్థన చేశాము, ఉద్యోగం ఇచ్చి దేవుడు బయటికి తీసుకొచ్చారు, వ్యాపారాన్ని ఆశీర్వదించి దేవుడు బయటికి తీసుకొచ్చారు, ఆరోగ్యంతో దేవుడు తీసుకొచ్చారు, ఘనతతో తీసుకొచ్చారు, దీవెనలతో తీసుకొచ్చారు, సమృద్ధితో తీసుకొచ్చారు. దేవుడు ఎలా తీసుకొచ్చారంటే మనల్ని బయటికి? ఆయన నీతి కార్యము జరిగించి, న్యాయము జరిగించి, ఆయన వెలుగుతో నింపి సాక్షిగా దేవుడు మనల్ని బయట తీసుకొచ్చి, దేవుని కొరకు మనం ఎలా ఉన్నామండి? ఇప్పుడు సాక్షులుగా ఉన్నాం. దేవుని యొక్క కార్యం మనము చూసాము, మన మీద అతిశయించబోయిన శత్రువు చూస్తుంది,
మనల్ని అవమానపరిచింది చూసి దేవుడు ఆ విధంగా మనల్ని లేవనెత్తబోతున్నారు. ఎప్పుడు దేవుడు పిలిచిన పిలుపునకు మనము లోబడి తన కుమారునితో మనము సహవాసము చేసినప్పుడే, అది వదిలేసి సహవాసం మానేసి వాగ్దానాలు పట్టుకుని, వాగ్దానం చేసావు కదా, నన్ను లేవనెత్తుతానన్నావు, నాకు విడుదలిస్తానన్నావు, నన్ను దీవిస్తానన్నావు, నాకు ఉద్యోగం ఇస్తానన్నావు, నాకు ఇల్లు కడతానన్నావు, నా కుటుంబాన్ని కడతానన్నావు, నా గర్భాన్ని తెరుస్తానన్నావు, నా చేతుల కష్టార్జితను ఆశీర్వదిస్తానన్నావు అని అడిగితే దేవుడు ఆగిపెట్టి ఒక్కడెత్తారు. ఎందుకు? అసలు ఏం చెప్పారు దేవుడు? సహవాసం చేయను నా కుమారునితో, నిన్ను నమ్మదగిన దేవుడును. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఎవరిని నమ్మి ఉన్నామో మనం ఎరిగి ఉన్నాము. ఆయన ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయన్ని ఆనుకొని ఉన్నారో, ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నారో ఆయన వారిని ఎరిగి ఉన్నారు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడి ఉన్నామో, ఎంతగా నమ్ముతున్నామో దేవునికి తెలియదండి. ఆయన ఎవరు? హృదయ పరిశోధకుడు. కాబట్టి మన యొక్క నమ్మికను బట్టి, విశ్వాసమును బట్టి, ఆయన పిలుపుకు లోబడి ఏ పరిస్థితిలో మనమన్నా, తినడానికి ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా, చేతిలో రూపాయి లేకపోయినా, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా, ఖడ్గము అనారోగ్యం మన మీదకి వచ్చేసిన దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయనతో సహవాసము చేస్తూ ఉంటే దేవుడిచ్చిన ఈ ప్రతి వాగ్దానము మన జీవితాలు ఆయన నెరవేర్చబోతుంది. మనం చేయవలసింది ఏమీ లేదు. ఆయన సన్నిధిలో పడి మనుషుల దగ్గర కష్టం తీడుస్తాం కదా, నాకు ఇలా అయిపోయింది, నాకు అలా అయిపోయింది, నా పరిస్థితి ఇలా ఉంది అలా ఉందని వాళ్ళ దగ్గర ఏడిస్తే ఇంత ఉపయోగం ఉండదండి. 1% ఉపయోగం ఉండదు, రూపాయి ఉపయోగం ఉండదు. ఆ ఏడ్చే ఏడిపేదో ఆయన సన్నిధిలో ఏడిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, మీరే ఏదైనా చెయ్యాలండి, నా పరిస్థితి అస్సలు బాగాలేదండి వాళ్ళని అడిగే బదులు దేవుడి పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వే ఏదైనా చెయ్యాలి, నువ్వే లేవనెత్తాలి, నువ్వే నా సహాయకుడు, నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆధారము, నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా అని మనం ఆయన పాదాలు పట్టుకుని ఉంటే ఆయన మనకి వెలుగుగా ఉండి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నతమైన స్థలములో దేవుడు మనల్ని ఉంచబోతా ఉన్నారండి. ఆయన ఇచ్చిన ఏ మాట ఎన్నడూ ఆయనైతే తప్పిపోడు. ఆయన ఎన్నడూ తప్పిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచుదాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మనల్ని తన కుమారునితో సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడే. మనమే నమ్మదగని వారము. ఎన్ని కార్యాలు పొందుకున్నా చిన్నదంతే, నువ్వేం చేశావు, నాకే ఎందుకు ఇలా చేశావు, వెంటనే మనం రివర్స్ అయిపోతాము. అలాగా మనము ఉండొద్దు. ఎలాంటి పరిస్థితులైనా సరే, అన్నీ ఉన్నా లేకున్నా మనం ఏం చేయాలండి? దేవునితో సహవాసం, తన కుమారునితో సహవాసం చేస్తూ ఉండే తగిన సమయమందు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.